హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియో ఒక ఫేస్ ప్యాక్ అనమాట, విటమిన్ సి ఫేస్ ప్యాక్. సో అది ఎలా చేసుకోవాలి ఏంటి అని తెలుసుకుందామా? తెలుసుకునే ముందు నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ బటన్ అనేది ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియోస్ అని మీ మొబైల్లో నోటిఫికేషన్గా వస్తాయి. లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. చాలా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారో బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఏంటి ఆల్రెడీ మీరు చూసే ఉంటారు టైటిల్ వచ్చేసాను. సో ఈరోజు ఒక మ్యాజికల్ ఫేస్ ప్యాక్తో మేము ముందుకు వచ్చేసాను. అది ఏంటి అంటే విటమిన్ సి క్యాప్సూల్స్ అనమాట. విటమిన్ సి క్యాప్సూల్స్. సో చాలా మందికి తెలియకపోవచ్చు, తెలుసున్నా ట్రై చేయకపోవచ్చు, కానీ ఒక్కసారి నా మాట నమ్మి విటమిన్ సి క్యాప్సూల్స్ ఇవన్నీ ఒక 15 ఉన్నాయండి. సో ఈ స్ట్రిప్స్ మొత్తం నేను ఇలా తీసుకున్నాను. 15 నాకు తీసుకున్నాను. ఈ 15 నాకు 23 రూపీస్కి వచ్చాయి. సో 23 రూపీస్కి వచ్చింది. సో ఇది చాలా అంటే చాలా అఫోర్డబుల్ ప్రైస్. నాకు తెలిసి ఇది మనకి 2 రూపీస్ కూడా మనకి పడలేదు. 1.50 పైసా ఎంతో ఆరల్స్ అలా పడింది. సో ఇది ఏంటంటే ఎక్కడ ఏ మెడికల్ స్టోర్లో అయినా అవైలబిలిటీలో ఉంటుంది. ఇది విటమిన్ సి క్యాప్సూల్స్ అనమాట. సో మీరు విటమిన్ సి క్యాప్సూల్స్ అని అడిగితే మీకు డెఫినెట్గా ఏ స్టోర్లో అయినా మీకు అవైలబిలిటీలో ఉంటుంది, మెడికల్ స్టోర్లో మాత్రం. సో ఈ విటమిన్ సి క్యాప్సూల్ నాకు ఇవన్నీ యూజ్ అవుతుంది అని చెప్పి నేను తీసుకున్నాను. అండ్ మనకి ఇప్పుడు ఈ ప్యాక్కి ఓన్లీ 2 అయితే సరిపోతుంది. ఓన్లీ ఒక్కటి కూడా మనకి సరిపోతుంది. బట్ ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంకా కొంచెం బాగా ఉండాలి ఫేస్ అని అంటే 2 అయితే సరిపోతుంది. సో విటమిన్ సిలోని మనకి చాలా రిచ్ ప్రాపర్టీసే ఉన్నాయి. మనకి తెలుసు కదా, విటమిన్ సి మనకి లోపల మనం ఇన్నర్గా మనం యూజ్ చేసినా సరే మనకి మంచి రిజల్ట్స్ వస్తుంది. సో విటమిన్ సిలోని ఒక మంచి స్కిన్ రిపేర్ అనేది చేస్తుంది అనమాట విటమిన్ సి. అండ్ స్కిన్ గ్లోయింగ్ చేస్తుంది, వైట్నింగ్ చేస్తుంది, అండ్ చాలా రిచ్ ప్రాపర్టీసే ఉన్నాయి. అండ్ ప్యాక్ చేస్తూ మనం మాట్లాడుకుందాం అంటే ఎక్కువ లెందీ వీడియో అయిపోతుంది అని చెప్పి నేను స్కిప్ చేస్తున్నాను ఇక్కడితోని. సో మనం ప్యాక్ రెడీ చేస్తూ అండ్ వేసుకుంటూ మనం మాట్లాడేసుకుందాం, ఓకేనా? సో వీడియోని కంటిన్యూస్గా చూసేయండి. మీకు కంప్లీట్ డీటెయిల్స్ కావాలి అంటే ఈ వీడియోని మాత్రం ఖచ్చితంగా స్కిప్ చేయొద్దు, ఓకేనా? సో ఈ ప్యాక్కి నేను ఓన్లీ 2 ట్యాబ్లెట్స్ అయితే యూస్ చేస్తున్నాను. ఆ ట్యాబ్లెట్స్ని నేను మొత్తం క్రంచ్ చేసుకుంటున్నాను అనమాట, లైక్ పౌడర్ లాగా చేసుకుంటున్నాను. సో నాకు ఇంట్లో ఏమీ దొరకలేదు. సో ఇదైతే ఉండాలి. సో అందుకని నేను దీంతో మొత్తం అంతా పౌడర్ టైప్లో చేసుకుంటున్నాను. అండ్ మీకు ఈజీగా జస్ట్ హ్యాండ్స్తో గట్టిగా ప్రెస్ చేస్తేనే ఇది మనకి పౌడర్ అయిపోతుంది. సో ఈ పౌడర్ని చూసారు కదా, నేను పౌడర్ని ఒక ఎంటీ బౌల్లోని చక్కగా ఓపెన్ చేసి మొత్తం అంతా పౌడర్ అనేది నేను తీసేసుకుంటున్నాను. అండ్ దెన్ తర్వాత సెకండ్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే కర్డ్. సో కర్డ్ అనేది నేను చాలా తక్కువ తీసుకున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు కావాలి అనుకుంటే మీరు ఇంకా ఎక్స్ట్రాగా తీసుకోవచ్చు. బట్ నాకు ఇది ఫేస్కి నెక్కి క్వాంటిటీ సరిపోద్ది అని అనుకుంటున్నాను, అందుకని అలా తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే నేను బాగా కలుపుకుంటున్నాను, మిక్స్ చేసుకుంటున్నాను. లైక్ ఇది కొంచెం టైం పడుతుంది మిక్స్ అవ్వటానికి, బికాస్ కొంచెం చిన్నగా ఉండిపోతాయి కదా ట్యాబ్లెట్స్ అనేవి. మొత్తంగా పౌడర్ అవ్వలేదు, నేను చేయలేకపోయాను. మీరు చక్కగా నీట్గా చేసుకోండి. ఎందుకంటే నేను 1 హ్యాండ్తోని కెమెరా పట్టుకొని అండ్ ఇంకో హ్యాండ్తోని అలా చేశాను కాబట్టి, అంటే ట్రైపాడ్ నేను యూస్ చేయలేదు. సో అందుకని ఇలా అనమాట మొత్తం అంతా ఫిక్స్ చేసుకోవాలి. మనకి కర్డ్లో ఉన్న ప్రాపర్టీస్ మీ అందరికీ తెలిసిందే కదా. సో విటమిన్ సి కూడా మంచిగా మనకి ట్యాన్ రిమూవ్ అయిపోతుంది. సో ప్యాక్ ఎలా రెడీ చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. సో ఇప్పుడు అప్లికేషన్ అనమాట. ఫేస్ మీద ఏ మేకప్ ఉండకూడదు, అస్సలు ఫేస్ వాష్ చేసి ఇది మొత్తం అంతా మనం తుడుచుకున్న తర్వాత ఈ ప్యాక్ అనేది అప్లై చేయాలి. నేను మొత్తం హెయిర్ అంతా పైకి పెట్టేశాను. మీకు హెయిర్ కూడా ఇలా ఏమైనా ఉన్నట్టయితే కొంచెం పైకి పెట్టేయండి, బికాజ్ ప్యాక్ అనేది అంటకుండా ఉండడానికి. సో ఇప్పుడు అప్లై ఎలా చేసుకోవాలని చూసేద్దాం. సో చూస్తున్నారు కదా, పేస్ట్ చాలా బాగుంది. అంటే మనం చూస్తున్నారా, అండ్ ఐ లవ్ ఇట్. చాలా అంటే చాలా బాగుంది. సో ఇది నేను కొంచెం క్వాంటిటీ తీసుకున్నాను. సో చూద్దాము, అయితే నేను నెక్కి అప్లై చేస్తాను, లేదు అంటే ఫేస్ వరకు అప్లై చేస్తాను. సో ఇది మొత్తం వావ్ చల్లగా ఉంది, అంటే లైక్ ఫ్రిడ్జ్లో పెట్టిన తీసింది కదా, సో అందుకని కొంచెం చల్లగా ఉంది.
సో దీనివల్ల యూజెస్ అయితే మనకి చాలా ఉన్నాయి. మీరు ఇది మాత్రం స్కిప్ చేయొద్దండి. వెరీ పవర్ఫుల్ ఫేస్ ప్యాక్ ఇది. అండ్ నేను ఫర్దర్గా దీని సీరం కూడా నేను ఎలా చేసుకోవాలా అనేది నేను మీకు చూపిస్తాను ఈ ఛానల్లో. అండ్ గ్లోయింగ్ అయితే చాలా మంచిగా వస్తుంది. ఆరెంజ్ కలర్లో ఉంది, బాగుంది. మీకు ఇది ఇన్స్టెంట్ రిజల్ట్ వస్తుందండి. సీరియస్గా ఇన్స్టెంట్ రిజల్ట్ వస్తుంది. ఎక్కడికైనా పార్టీస్కి వెళ్ళినా మీరు ఇన్స్టెంట్గా మీకు రిజల్ట్ కావాలి అని అనుకున్న వాళ్ళు డెఫినెట్గా మీరు ఇది ట్రై చేయొచ్చు. సో ఇన్స్టెంట్గా మనకి గ్లో వస్తుంది, ఎక్కువ గ్లో వస్తుంది. అని ట్యాన్ ఏమైనా ఉంటే మీకు రిమూవ్ అయిపోతుంది. సో చూస్తున్నారు కదా, 2 ట్యాబ్లెట్స్తోని నేను మొత్తం అంతా అండ్ నెక్ కూడా నేను అప్లై చేసుకుంటున్నాను. సో ఏమైనా జ్యువెలరీస్ ఏమైనా ఉంటే రిమూవ్ చేసే వేసుకోండి. బట్ నేనైతే రిమూవ్ చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు నేను రిమూవ్ ఇది చేస్తే మళ్ళీ చాలా టైం పడుతుంది వేసుకోవడానికి. బికాజ్ అంత బద్ధకం అనమాట నాకు. నేను ఇది మొత్తం అంతా లేయర్ లాగా అప్లై చేసుకుంటున్నాను. అంటే లైక్ లేయర్ అప్లై చేసుకున్న తర్వాత 15 to 20 మినిట్స్ వరకు హోల్డ్ చేసుకుంటున్నాను నా ఫేస్లోని. సో అప్లై అంతా ఎలా చేసుకోవాలో చూసారు కదా. సో చూసిన తర్వాత మీరు ఇప్పుడు ఒక 20 మినిట్స్ వరకు ఇలానే ఫేస్ మీద హోల్డ్ చేసుకోండి. లైక్ మీకు మొత్తం అంతా డ్రై అయిపోయినట్టు. సో ఈ లోపల మీకు ఏమైనా వర్క్స్ ఉంటే మీరు చేసేసుకోవచ్చు. సో ఆఫ్టర్ 20 మినిట్స్ తర్వాత నేను మళ్ళీ మీకు మీట్ అవుతాను. బాయ్. సో చూస్తున్నారు కదా, ఇలా మొత్తం అంతా డ్రై అయిపోయింది. సో డ్రై అయిపోయాక నేను మ్యాక్సిమం ఒక 25 మినిట్స్ అలా ఉంచేసాను. సో డ్రై అయిపోయాక మనం వాటర్ తీసుకుందాం. సో ఈ వాటర్ ఏంటి అంటే నేను చిన్నగా కొంచెం ఐస్ క్యూబ్స్ అనేవి వేసుకున్నాను. సో సమ్మర్ కదా, బాగుంటుంది అని చెప్పి. సో దీంతో ఇలా తీసుకుంటే వస్తుంది, కానీ జస్ట్ ఒక చిన్నగా మసాజ్ చేసుకుందాం. స్కిన్ చాలా సాఫ్ట్ అయిపోయింది, బాగుంది. వావ్, ఎంత సాఫ్ట్ ఉందో. కొంచెం ఐస్ తీసుకున్నాను, కొంచెం నాకు బాగాలేదు కాబట్టి మీరు కొంచెం ఐస్ ఎక్కువ తీసుకోండి, ఒక ఇన్ కేస్ తీసుకుంటే. ఇది డ్రై స్కిన్ వాళ్ళకి మాత్రం. ఇఫ్ ఇన్ కేస్ ఆయిల్ స్కిన్ అప్లై చేసుకోవాలి అనుకుంటే కర్డ్ ప్లేస్లో రోజ్ వాటర్ అనేది అప్లై చేసుకోండి. ఇప్పుడు నేను నీట్గా మీ ముందే రిమూవ్ చేస్తున్నాను, బికాజ్ మనకి రిజల్ట్ తెలుస్తుంది. బాగుంది కదా, రిజల్ట్ బాగా వచ్చింది. ఇలా మనం ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే నీట్గా
అందాన్ని పెంచుకోవచ్చు. సో నాకైతే బాగా నచ్చింది, బాగుంది. మీరు ట్రై చేస్తున్నట్టయితే నా కామెంట్ సెక్షన్లోని షేర్ చేసుకోండి. సో స్కిన్ చూస్తున్నారు కదా ఎంత గ్లో వచ్చిందో, అసలు బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. సో కొంచెం కూల్గా ఉంది కాబట్టి సో హ్యాపీగా మీరు ఇది ట్రై చేయొచ్చు. సో ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో మీరు చెప్పచ్చు. నాకైతే సూపర్గా నచ్చింది. సో స్కిన్ చూస్తున్నారు కదా ఎంత మంచి గ్లో వస్తుందంటే ఇంకా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేం మనం. బాగుంది, లుకింగ్ వెరీ బ్యూటిఫుల్, యంగ్గా, యూత్గా, అండ్ నెక్స్ట్ కొంచెం రింకల్స్ లేకుండా. సో ఎవరికైనా బాగుంటుంది, నైస్. సో వీడియో అయితే చూసేస్తారు కదా. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీలోని చూసిన కనీసం ఎంతమంది చూస్తారో నాకైతే ఐడియా లేదు, బట్ చూసిన వాళ్ళని ఒకరిద్దరు ట్రై చేసినా సరే ఒకరిద్దరికైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పి నేను చేస్తున్నాను. ట్రస్ట్ మీ గాయ్స్, సీరియస్లీ చాలా వర్క్ అవుతుంది. అండ్ అందుకని నా స్కిన్లో నేను మీకు పెట్టుకొని చూపిస్తున్నాను. బికాజ్ నేను ఇంకా హ్యాండ్స్ కానీ ఎక్కడ పెట్టుకున్నా మీకు క్లారిటీ ఉండదు కదా అని చెప్పి నా ఫేస్ మీద నేను పెట్టుకున్నాను. సో నా ఫేస్ మీద నేను పెట్టుకున్నాను అంటే హార్మ్ఫుల్ కాదు. సో మీరు, నేను హార్మ్ఫుల్ అవి నేనేమి చెప్పను, మన ఛానల్లో ఇలాంటివి ఏమి చెప్పను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఏం చేయాలో తెలుసు కదా. ఇఫ్ యు ఆర్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్, కామెంట్ బిలో. సో మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే, థ్యాంక్ ఫర్ వాచింగ్, లవ్ యూ గైస్, లవ్ యూ ఆల్.